శంకర్ కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ఇండియన్ 2 భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమవ్వగా చిత్ర బృందం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇండియన్ 2 చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయుడు 2 టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లో 75, సింగిల్ స్క్రీన్ లో 50 చొప్పున టికెట్స్ పై పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ నెల 12 నుంచి 19 వరకు వారం రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వారం రోజుల పాటు 5వ ఆట ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీని భూస్థిర కక్షలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓయి వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90% పైగా జనవాసాలను కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జింబాబ్వేతో T20 సిరీస్ లో టీమిండియా వరుసగా 2వ విజయం నమోదు చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన 3వ T20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ లో 182 పరుగులు చేసిన టీమిండియా అనంతరం బౌలింగ్ లో ఆతిథ్య జట్టును 159 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. ఆల్రౌండ్ షో కనపరిచిన భారత జట్టుపై శుభ్మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై మరోసారి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. గత 5 ఏళ్ల పాటు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ పోరాటం వృధా అవుతుంది. రాష్ట్ర ప్రజలతో భావోద్వేగ సంబంధం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంపై అధికార టీడీపీ మరోసారి యూటర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్న ఆ పార్టీ ఇప్పుడు ప్రైవేటీకరణ అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకు లీకులు ఇస్తుండటం ఇందుకు నిదర్శనం. తొలుత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ విశాఖ ఉక్కు విక్రయానికి టీడీపీ అనుకూలమని, ఈ మేరకు ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయంటూ కథనాన్ని ప్రచురించింది. తాజాగా మరో ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ సైతం ఇదే తరహాలో మరో కథనాన్ని అచ్చేసింది. జాతీయ మీడియా కథనాలతో సోషల్ మీడియాలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు అనకాపల్లి చేరుకున్నారు. సీఎం కు స్పీకర్ అయ్యన పాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామనాయుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం దార్లపూడి వెళ్లారు. అక్కడ పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించనున్నారు. మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సిఐఐ కాన్ఫరెన్స్ లో వర్చువల్ గా పాల్గొంటారు. మెడిక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్లతో అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి డైరెక్టర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన మరో చిత్రం భారతీయుడు 2 ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాన్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎటకేలకు గేమ్ చేంజర్తో నా కళ నెరవేరుతుంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. టాలీవుడ్ లో ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైందని పేర్కొన్నారు. సంబంధిత విజువల్స్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ మాస్ ఫిల్మ్ అంటూ ఫైర్ ఎమోజీలు జత చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం. కియారా అడ్వాణి హీరోయిన్, అంజలి, శ్రీకాంత్, ఏసీజే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. హీరో పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.